ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనబడటం లేదు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో మీరంతా చూసే ఉంటారు. యుద్ధం అక్టోబర్ దాకా కొనసాగే అవకాశం ఉంది అనేదాన్ని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ అక్టోబర్ వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉండొచ్చు అని. నిజానికి సెప్టెంబర్ అక్టోబర్ దాకా యుద్ధం కొనసాగితే మాత్రం చాలా పరిణామాలని ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా మినీ ప్రపంచ యుద్ధంగా కూడా మారే అవకాశం ఉంటుంది యుద్ధం కొనసాగే కొద్దీ. నిజానికి ఖమేనీ చనిపోగానే ఇరాన్ లొంగిపోతుంది. ఇరాన్ దగ్గర పెద్ద ఆప్షన్ లేదు. అమెరికా ఇజ్రాయెల్తో ఇరాన్ తలపడలేదు. ఖమేనీతో పాటు ప్రధాన నాయకత్వం వాళ్ళని లేకుండా చేసేస్తే ఇరాన్కి ఆప్షన్ లేకుండా లొంగిపోతుందని అమెరికా భావించింది. యుద్ధం 2 నుంచి 3 రోజుల్లో ముగిసిద్దని భావించింది. కానీ అనుకున్నట్టు ముగియలేదు. ఇరాన్ తిరగబడింది. ఇరాన్ లొంగిపోకుండా తీవ్రంగా శక్తి మేర ప్రయత్నం చేస్తుంది. శక్తికి మించి కూడా పోరాటం చేస్తుంది ఇరాన్. పైగా ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంది. అసలు అమెరికాని ఇజ్రాయెల్ని ఇరాన్ టార్గెట్ చేయట్లే. ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు పెట్టుకొని తన మీద యుద్ధం చేస్తుందనే కారణం ఒకటైతే, గల్ఫ్ దేశాలను ఎక్కువగా టార్గెట్ చేస్తే గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని ఆపమని అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తాయని. ఇప్పుడు గల్ఫ్ దేశాలు నష్టపోతున్నాయి అనుకోండి, మేము నష్టపోతున్నాం, మీ యుద్ధాన్ని ఆపండి అనే ఒత్తిడి గల్ఫ్ దేశాల నుంచి వస్తానే కారణం చేత గల్ఫ్ దేశాల మీద పెద్దగా ఫోకస్ పెట్టింది ఇరాన్. పైగా వాళ్ళలో ఉన్నటువంటి షియా సున్నీ తగాదు కూడా, ముస్లిం మతంలో ఉన్నటువంటి రెండు విభిన్నమైనటువంటి జాతులు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవ కూడా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేయడానికి కారణమవుతుంది. ఇది రకరకాల కారణాలు. ఒకటి, అమెరికా స్థావరాలకి గల్ఫ్ దేశాలు సహకారం అందించడం, సౌదీ కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాలు కావచ్చు. రెండోది షియా సున్నీ వివాదం కావటం. రెండోది, వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు అమెరికా మీద ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తారు యుద్ధాన్ని ఆపమనేటువంటి కారణం కావచ్చు. ఇలాంటి రకరకాల కారణాల చేత తెలివిగా ఇరాన్ వ్యవహరిస్తోంది. ఇలా తెలివిగా వ్యవహరించడం ఫలితంగా ట్రంప్ కూడా డిసైడ్ అయ్యారు. లేటెస్ట్గా ప్రకటన జారీ చేశారు, యుద్ధం 4-5 వారాల పాటు జరిగే అవకాశం ఉండొచ్చు అని. 4-5 రోజుల పాటు జరిగిద్ది అనుకున్న యుద్ధం 4-5 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. పైగా ఇవాళ రక్షణ శాఖ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి స్టేట్మెంట్ కూడా మనం పేపర్లో చూసాం. యుద్ధం ట్రంప్ అన్నట్టు 4-5 వారాలు కాదు, ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉండొచ్చు అని. సో మొత్తంగా అమెరికా అంచనా వేస్తుంది యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుందని. సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగటానికి నిజానికి అమెరికా స్టార్ట్ చేసిన యుద్ధం కాదు. అంటే మన భాషలో యుద్ధమే, కానీ ట్రంప్ పరిభాషలో అది యుద్ధం కాదు, మిలిటరీ ఆపరేషన్. ఎందుకంటే యుద్ధం చేయాలి అంటే అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ కావాలి, అమెరికా సెనెట్ పర్మిషన్ కావాలి. కానీ లేటెస్ట్గా నిన్న అమెరికా సెనెట్ కూడా ఇరాన్ మీద దాడిని సమర్థించింది, సపోర్ట్ చేసింది. ట్రంప్కి మద్దతు వచ్చింది. ఇప్పుడు ట్రంప్ యుద్ధం ప్రకటించి సుదీర్ఘకాలం ఇరాన్ మీద యుద్ధం చేసినా సరే ఇక ఇబ్బంది లేదు. మామూలుగా ఆర్టికల్ 1 ప్రకారం, అమెరికా రాజ్యాంగం ఆర్టికల్ 1 ప్రకారం ఒక దేశం మీద అమెరికా యుద్ధం చేయాలంటే ఆ యుద్ధాన్ని అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించాలి. ఆమోదిస్తూ తీర్మానం చేయాలి సాధారణ మెజార్టీతోటి. రెండోది, చట్టమన్నా చేయాలి. సరే, ఆ ఇబ్బంది ఉంది అనుకున్న టైంలో ఆ ఆర్టికల్ 2ను ఉపయోగించుకున్నాడు ట్రంప్. ఆర్టికల్ 2 ప్రకారం అమెరికా రక్షణకి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు, అంటే అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తున్నారు అనుకున్నప్పుడు కానీ, దాడి చేసే ఆలోచనలో ఉన్నారనుకున్నప్పుడు కానీ అమెరికా ముందస్తుగా అవతల దేశం మీద మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించవచ్చు, అవతల దేశాల మీద మిలిటరీ మోహరింపు చేయవచ్చు అనేటువంటిది ఆర్టికల్ 2లో అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారం. ఆ ప్రత్యేక అధికారాన్ని ట్రంప్ వాడుకొని ఇన్నాళ్ళు మిలిటరీ ఆపరేషన్ అనే పేరుతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం అనే పేరుతోనే యుద్ధం చేస్తాడు. ఇక అమెరికా సెనెట్ కూడా ఆమోదించింది కాబట్టి, అమెరికన్ కాంగ్రెస్ కూడా మోస్ట్లీ తీర్మానం చేసి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక ట్రంప్కి అడ్డు అదుపు ఉండకపోవచ్చు యుద్ధానికి. గతంలో సద్దాం హుస్సేన్ మీద, ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు అమెరికన్ కాంగ్రెస్ సపోర్టే చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు సపోర్టే చేసింది అమెరికన్ కాంగ్రెస్. సో ఈ దేశాల మీద యుద్ధం చేసినప్పుడు సహజంగా అమెరికన్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూనే వస్తుంది అమెరికా అధ్యక్షులకి, ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా సరే. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు.
అది అమెరికన్ కాంగ్రెస్ తీర్మానం అనేది కొంచెం జస్ట్ ఫార్మాలిటీ అవుద్ది, ట్రంప్కి సపోర్టే వస్తుంది. సో మొత్తానికి ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం కనపడతా ఉంది. అసలు ఇజ్రాయిల్ ఇరాన్ వారు కాస్త ఇరాన్ వర్సెస్ అమెరికా వారుగా మారిపోయింది. పూర్తిగా కూడా ఇజ్రాయిల్ దాడి చేస్తుంది, కాదంటలేదు, ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. కానీ అసలు ఇజ్రాయిల్ అనేటువంటి టాపిక్ పక్కా పోయింది. ఇది పూర్తిగా అమెరికా వర్సెస్ ఇరాన్ వారుగా మారిపోయింది, సుదీర్ఘకాలమైన వారుగా మారిపోయింది. ఇప్పుడు అమెరికాకి ఏం కావాలంటే ఇరాన్లో ఉన్నటువంటి సహజ వనరులన్నీ తన చేతిలోకి రావాలి, ఇరాన్లో తనదైన ప్రభుత్వం నడవాలి. ఇప్పుడు మీకు కొన్ని చెప్తా ఉదాహరణలు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారని దాడి చేసింది అమెరికా. దాడి చేసింది, ఆ దేశాన్ని తన హస్తగతం చేసుకుంది. అక్కడేదో ప్రభుత్వాలు తన చేతిలో పెట్టుకుని నడిపించింది. తర్వాత నడిపించింది ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని వనరులు తీసుకోవాలో అన్ని వనరులు తీసుకుంది. మళ్ళా ఏ తాలిబాన్లని ఉగ్రవాదులుగా చూపిస్తూ అమెరికా దాడి చేసిందో అదే తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ని వదిలి అమెరికా మిలిటరీ అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికా మిలిటరీ పాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ల పాలన నుంచి విముక్తి చేశామని చెప్పి అక్కడ నుంచి కొంతకాలం పరిపాలన చేసి మళ్ళీ తర్వాత అదే పరిపాలన మళ్ళీ తాలిబాన్లకి అప్పచెప్పి అమెరికాకి వెళ్ళిపోయింది. ఇరాక్లో కూడా సద్దాం హుసేన్ అణుబాంబులు తయారు చేస్తున్నాడు. అలాంటి అణుబాంబు ఒకటి ప్రపంచాన్ని నాశనం చేసేంత అణుబాంబు కంటే కూడా ఇంకేదో పేరు చెప్పారు, హైడ్రోజన్ బాంబు. అలాంటిది ఏదో సద్దాం హుసేన్ తయారు చేస్తున్నాడు అని పేరు చెప్పారు. పేరు చెప్పి సద్దాం హుసేన్ ఉరిదీశారు, ఇరాక్ని ఆక్రమించుకున్నారు. తీరా సీన్స్ కట్ చేస్తే అమెరికా చూపించింది ఏముంది? హైడ్రోజన్ బాంబు చూపించిందా? ప్రపంచానికి చూపించదా? లేదు. ఇప్పుడు ఇరాక్లో వాళ్ళు అనుకున్న వనరులన్నీ అమెరికా దోచుకెళ్ళి ఇప్పుడు రేపు ఇరాన్లో కూడా అదే చేయాలని, ఇరాన్లో ఒక పప్పెట్ గవర్నమెంట్ని పెట్టుకోవాలి, తమ అనుకూల గవర్నమెంట్ని పెట్టుకోవాలి. పాకిస్తాన్లో ఎలా అయితే పెత్తనం అమెరికాది ఉందో ఇరాన్లో కూడా అలా పెత్తనం అమెరికాది ఉండాలి. ఇరాన్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమెరికా స్వాధీనం చేసుకోవాలి. ఇది అమెరికా యొక్క ఉద్దేశంగా కనపడుతూ ఉంది. సో ఏదేమైనా యుద్ధం మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.